హలో నల్లగండ్ల, నేను మీ శృతి హాసన్. ఈ జూలై 3 కలుద్దాం అట్ శుభప్రదం షాపింగ్ మాల్ నల్లగండ్ల. See you soon. Unbeatable prices. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల విషయంలో బిగ్ అప్డేట్ ఇచ్చారు ఐజీ గోపీనాథ్ జెట్టి. సముద్రంలో కొంత ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. ఏడుగురిలో సేఫ్ గా బయటపడిన కారు చిన్నాను సాయంత్రానికి విశాఖ తీరానికి తీసుకొచ్చే అవకాశం ఉందని విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ పేర్కొన్నారు. మిగిలిన 6 కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్ అలాగే కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. పొట్టకుటి కోసం ప్రాణాలకు తెగించి సముద్రంలోకి చేపల వేటకు వెళ్తే వారి కుటుంబాల్లో కన్నీటి సుడులు మిగిలాయి. సముద్రంలో వేట అంత సులువు కాదని మరోసారి రుజువైంది. చేపల రేవులో క్షణ ఉత్కంఠ వారి కుటుంబాలను ఛిద్రం చేసింది. చేపల వేటకు వెళ్లిన 7గురిలో 6 గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. 3 నౌకలు 2 హెలికాప్టర్స్తో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఈ నెల 1న 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లడం జరిగింది. శనివారం మధ్యాహ్నం వరకు వేట సవ్యంగా సాగింది. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. చేపల రేవుకు 10 మైళ్ల దూరంలో అంటే గంగవరం సమీపాన ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. నడిసంత్రంలో బోటి మునిగిపోవడంతో దాన్నే ఆసరాగా చేసుకుని గంటల కొద్దీ ఉన్నారు. ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక సాయం కోసం ఆర్తనాదాలు చేశారు. చివరికి ఆసరాగా ఉన్న బోటును కూడా మునిగిపోవడంతో తలో దిక్కు ఈదడం ప్రారంభించగా బలమైన కెరటాలు వారిని నిర్వీర్యం చేశాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి తీరానికి చేరుకోవాల్సిన వీరు రాత్రి పొద్దుపోయే వరకు రాలేదు. గల్లంతైన సమాచారం రాత్రి 10 గంటలకు వెలుగులోకి రాగా ఆ వివరాలు అధికారులకు చేరేసరికి అర్ధరాత్రైంది. ఆదివారం ఉదయం చేపల రేవుకు తరలివచ్చిన కుటుంబ సభ్యులు బంధువుల రోదనలతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. పలువురు మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. అధికారులతో మాట్లాడి వారిని అప్రమత్తం చేశారు. నిన్న ఉదయం నుంచి సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. సముద్రంలో గల్లంతైన మిగిలిన 6 కోసం నేవీ, మెరైన్, కోస్ట్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతికూల వాతావరణంతో సెర్చ్ ఆపరేషన్ కు ఆటంకాలు ఎదురవుతున్నాయి. మరోవైపు 6 ఆచూకీ లభ్యం కాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ వారి ఆచూకీ తెలుసుకొని సేఫ్ గా తీసుకురావాలంటూ వారు వేడుకుంటున్నారు. విశాఖపట్నం తీర ప్రాంతంలో మిస్ అయినటువంటి ఫిషర్మెన్ బోటుకు సంబంధించి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ నిన్న అంటే 5వ తారీఖు ఉదయం నుంచి కూడా ఇండియన్ కోస్ట్ గార్డు, నేవీ, ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఏ బోట్ అయితే మునిగిపోయిందని చెప్తున్నారో దాంట్లో 7 మంది ఫిషర్మెన్ ఉన్నారు. ఒక పర్సన్ని నిన్న 7:30 ఉదయం ఒక పనామా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి యూనివర్స్ వెల్తీ అనేటువంటి ఒక మర్చెంట్ వెజల్ అతన్ని సేవ్ చేయడం జరిగింది. అతను ఇప్పుడు ఆ మర్చెంట్ వెజల్లోనే సేఫ్గా ఉన్నారు. సో ఆయన్ని తీసుకురావడం కోసం అని చెప్పి నిన్నటి నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండడం, దాదాపుగా 4 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతుండడం వల్ల ఆ వెజల్ దగ్గరికి కోస్ట్ గార్డ్ కానీ నేవీ షిప్స్ కానీ దగ్గరికి వెళ్తే అవి ఒకదానికొకటి కొట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వెజల్లో నుంచి మనకి ఒడ్డుకి విశాఖపట్నానికి తీసుకురావడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు, ఆపరేషన్ కూడా కంటిన్యూ అవుతాం.